ఇండియన్ ఎయిర్ ఫైటర్ జెట్ తేజస్ దుబాయ్ లో జరిగే ఎయిర్ షోలో కుప్పకూలిపోయింది. అయితే పైలట్ పరిస్థితి ఏంటి అనేది ఇంకా కరెక్ట్ గా తెలియదు. ఇది ఎయిర్ షోలో జరిగేటప్పుడు ఫైనల్ డే అక్కడ లోకల్ టైం 2:10 PM కి ఇది జరిగింది ఇన్సిడెంట్. అయితే ఈ యాక్సిడెంట్ కి మెయిన్ రీజన్ ఇంజన్ సీజర్ అని చెప్తున్నారు. అయితే దీనితో బేసికల్లీ అక్కడ దుబాయ్ లో దగ్గర దగ్గర 100 కంట్రీస్ నుంచి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడానికి వస్తారు. అండ్ అక్కడ నుంచి డీల్స్ కూడా చాలా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక డ్రాబ్యాక్ మనకైతే, బట్ ఇట్ హ్యాపెన్స్ ఆబ్వియస్లీ, ప్రతి దగ్గర అవుతానే ఉంటాయి. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద మన వాళ్ళైతే చూసుకుంటారు. సో తేజస్ జెట్ తో ఇది సెకండ్ టైం హ్యాపెనింగ్. ఫస్ట్ టైం వచ్చేసరికి మనకి జైసల్మీర్ లోనే ట్రైనింగ్ అప్పుడు అవ్వింది అండ్ అప్పుడు పైలట్ ఎజెక్ట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు పైలట్ ఇంకా ఎజెక్ట్ అవ్వటం ఎవరో చూడలేదు, పైలట్ అందులోనే చనిపోయి ఉండొచ్చు అని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ ఈ ఇన్సిడెంట్ తో తేజస్ ఇంకా లైక్ టెక్నికల్లీ అండ్ ఆల్సో టోటల్ ఏరోడైనమికల్లీ కూడా చేంజెస్ జరగచ్చు ఫర్ షూర్. అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తారు వాట్స్ హ్యాపెనింగ్. అండ్ every failure, such failure of such a బిగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకు ఒక లెసన్ కిందే హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇది జరిగింది కాబట్టి, అందరి కళ్ళ ముందు ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఎయిర్ షోలో జరిగింది కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుంటారు, అవమానం కింద కూడా తీసుకుంటారు. సో ఐ హోప్ ఆర్ ఇండిజినస్ డెవలప్మెంట్ అండ్ ఇండిజినస్ హోల్ సిస్టమ్ will be now really on their toes to rectify such issues. Let us see what happens in the coming future.